రెడ్డి వ్యాపార దక్షత ఏంటో సీబీఐ నిర్ధారించిందని టీడీపీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేశారు. చివరికి తెలుగులో అడిగిన ప్రశ్న కూడా జవాబు చెప్పలేని స్థితిలో జగన్ ఉన్నాడన్నారు. జగన్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే షెల్ కంపెనీల జాబితా, ఆయనపై ఉన్న ఛార్జ్ షీట్ జాబితా, జగన్ ఆస్తుల గురించి వచ్చింది తప్ప వ్యాపారంలో ఎలా సంపాదించారు అనేది ఎక్కడా రాలేదన్నారు. ప్రోగ్రామ్ లో హీజ్ అన్ ఐకాన్ అని కూడా ఒకళ్ళిద్దరు ఎవరో చెప్పినటువంటి దాఖలాలు. ఆ మాట వింటేనే నిజంగా చిన్న పిల్లవాడు కూడా పక్కున నవ్వుతాడేమో అనిపించింది. ఎందుకనంటే ఎందులో ఐకాన్ జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర ప్రజల్ని హింసించడంలోనా, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడంలోనా, వేల కోట్ల ఆస్తులు దోచుకొని దాచుకోవడంలోనా, లేకపోతే ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకొని దానికి సంబంధించినటువంటి ఒక ఏమంటారంటే ఆస్తుల్ని కూడబట్టుకోవడంలోనా, లేకపోతే మోసం చేయడంలోనా, ప్రజల్ని దగా చేయడంలోనా, ఎందులో ఇవాళ రోజున ఐకాన్? ఇన్ వాట్ వే కెన్ వి కాల్ జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్ అని ఎట్లా చెప్పగలం మనం? ఇవాళ రోజున ఒక అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకే నువ్వు సరిగ్గా నిలబడి ఒక సమాధానం చెప్పలేకపోయావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిదే ఇవాళ రోజున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో ఇంకెవరికో ఆదర్శం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ప్రాబబ్లీ అంటే అయ్యా పిల్లలకో రేపు పొద్దున్న చెప్పుకోవాలేమో, మీరు